నమస్తే. కాంగ్రెస్ పార్టీలో సిద్దిపేట నియోజకవర్గంలో మళ్ళీ విభేదాలు అయితే బగ్గుమన్నాయి. అటు సొంత పార్టీ నాయకులనే తిట్టుకోవడం జరిగింది. అయితే ఏదైతే బీసీ బిడ్డను అవమానిస్తున్నారని ఒక నాయకుడు అంటున్నారు, మరి అలాగే నీవు విలమదొర అని ఇంకో నాయకుడు కూడా అంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయి ప్రతాప్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తను అడిగి తెలుసుకుందాం. సాయి, చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీలో వివాదాలు అనేది గత కొద్ది కాలం నుంచి ఇలాగనే వస్తూ ఉన్నాయి. ఒక్కసారి కాకపోతే మరొకసారి ఒక నాయకుడు కాకపోతే మరొక నాయకుడు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రావడానికి గల కారణం ఏంటిది? మీరు అనే నాయకుడు బీసీ నినాదం అనే నాయకుడు, ఆ నాయకుడు గతంలో ఎలక్షన్ల ముందు బీఎస్పీ పార్టీ తరపు నుంచి మళ్ళీ ఆ నాయకుని చరిత్ర తీసుకుంటే నాయకుడు అని చెప్పుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలి ఆయనకి. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు గారు ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏకైక గెలిచిన ఎమ్మెల్యే అప్పట్లో ఆయనని మళ్ళీ ఛాలెంజ్ చేసి హరీష్ రావుకి ఛాలెంజ్ చేసి వాళ్ళ కొడుకుని మైనంపల్లి రోహిత్ అన్నని ఎమ్మెల్యే గెలిపించిండు. ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా ప్రెస్ల ముంగడికి వచ్చి మాట్లాడుతున్నావు కదా చక్రధర్ గౌడ్, నీకు సూటిగా సవాల్ విసురుతున్నా. నువ్వు ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తా అని డబ్బులు వసూలు చేసిన చరిత్ర నీది కాదా? మళ్ళీ ఒకటి, నీ దోస్తులనే మోసం చేసిన చరిత్ర నీది కాదా? నీ గురించి ఏదో నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కావచ్చు, కానీ నువ్వు బహుజన వినాదం నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు. కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్లో నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలంటే నువ్వు ఎలిజిబుల్ కాదురా భయ్, నీకు ఎలిజిబుల్ కానందుకు నీకు ఏ పదవి ఇయ్యరా భయ్ అని చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను దూషిస్తున్నావు. దీనికి తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు. నువ్వు ఏదైతే నీ అహంకారం ఉందో అహంకారాన్ని అణగదొక్కే ప్రయత్నం మాది ఉంటుంది 100%. నేను కూడా ఒక బీసీ బిడ్డ, నేను పద్మశాలి బిడ్డ, అర్థమైంది చక్రధర్ గౌడ్. నోరు అదుపులా పెట్టుకొని మాట్లాడి ఇక నుంచి అయినా మైనంపల్లి హనుమంతరావు గురించి మాట్లాడుతుంటే మళ్ళీ ఒకసారి బిడ్డ నీ బట్టలు ఇప్పించి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే మైనంపల్లి హనుమంతరావు గారి పక్క కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీలోకి వచ్చి మాట్లాడుతున్నారని అంటున్నారు కదా అన్న. మైనంపల్లి హనుమంతరావు అనేటైనా స్టేట్ లీడర్ అన్న, ఏ కాన్స్టిట్యున్సీలకైనా రావచ్చు. ఎందుకంటే ఆయన అనుభవాలు మా హరికృష్ణ అన్నకి ఉపయోగపడుతున్నాయి సిద్దిపేట ప్రజల దగ్గరికి చేయడానికి. అటువంటిని పట్టుకొని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను దగ్గర తీసిన చరిత్ర ఉందా నీ దగ్గర? ఎవరికైతే నీ కంటైనర్లు ఉంటారో వాళ్ళకి జీతాలు ఇస్తున్నావంట. నీ దగ్గర ఉండే పిల్లలు ఇప్పుడు నీ దగ్గర ఎందుకు పని చేసిర్రు? నా దగ్గర జీతాలు ఏమియా ఉంటుండ్రు లేకపోతే లేదని చెప్పినావంట. అటువంటిది నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని సిగ్గు శరం ఉండాలి చక్రధర్ గౌడ్. ఇప్పటికైనా చెప్తున్నా, ఒకరోజు నీ నోరుతో నువ్వే అన్నావు. ఆ మాట లేదో ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, అని మీ మనసాక్షిగా తెలుసుండాలి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మళ్ళొక్కసారి మైనంపల్లి హనుమంతన్న గురించి మాట్లాడితే బిడ్డ నీ బట్టలు ఇప్పించి తన్నకపోతే నన్ను అడుగు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చేయలేని సేవలు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేస్తున్నా, ప్రజలకు ఇట్లా చెక్కులు పంపించేస్తున్నా, అది చేస్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కనీసం 5,000 ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారని చెప్పి చక్రధర్ గౌడ్ అంటున్నారు. ఆయన లెక్క మేము బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయలే కదన్న. మేము కష్టపడేది కాంగ్రెస్ పార్టీ జెండా కోసం. మా దగ్గర మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులు అస్సలే లేవు. ఆయనకంటే ఆడ బ్లాక్మెయిల్ చేసి ఈడ ఉద్యోగాలు పెట్టిస్తా అని 10 లక్షలు వసూలు చేసిన చరిత్ర ఆయనది. అందుకోసమే డబ్బులు ఎక్కడి నుంచి అయినా వస్తాయి ఆయనకి. ఎవరికైనా బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసేద్దంతా. ఇవాళ నిన్న ప్రెస్ మీట్లు అంటుండు, నా ఒక వివాదం గురించి మాట్లాడుతుండు, నేను బీసీ బిడ్డని అనగదొక్కాలని. నీ బీసీ నినాదం ఏందో, నీ దోస్తుల చరిత్రనే, నీ దోస్తులు నీ గురించి చెప్పిన చరిత్రనే మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా వెలుగు తీసిందే కదన్న. బ్లాక్ మనీ వ్యవహారంలో ఆయన అస్త్రమే ఉందని చెప్పారు, అన్నిట్లలో ఆయన అస్త్రం ఉందని చెప్పారు. కానీ ఆయన లెక్క మేము బ్లాక్మెయిల్ దందాలు చేస్తే మా దగ్గర కూడా మేము కూడా అట్లనే ఇస్తుండే, కానీ మేము చేయలేం కదా అట్లా. గతంలో ఇప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు ఇట్లా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారుగా. చాలామంది వేరు, ఇతను వేరన్న. చాలామంది వాళ్ళ ఏదైతే వాళ్ళు వచ్చిన అర్హతను బట్టి, ఇప్పుడు కొంతమంది కౌన్సిలర్లు వచ్చారు, వాళ్ళు వాటిని అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంలో వచ్చారు. ఈయన ఏంటంటే ఇప్పుడు మొన్నదాకా బీజేపీలో ఏంటి ఈటల రాజేందర్ గురించి మాట్లాడిండు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో మా మైనంపల్లి హనుమంతన్న గురించి రేపు ఎల్లుండి పార్టీలకైనా సస్పెండ్ అవ్వడానికి గ్యారంటీ. అర్థమవుతుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దొంగచాటుగా అర్ధరాత్రి 11 గంటలకు పోయి జాయిన్ అని తప్పించి నేరుగా నిజాయితీగా వచ్చి జాయిన్ కాలేడు అన్న. అది ఆయనకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా అన్న? రైట్. అదేమంటారంటే హద్దులు మీరి ఎవరు మాట్లాడినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఊరుకునే లేదని చెప్పి సాయి ప్రతాప్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.